ఆర్థిక సంక్షోభంలో జపాన్, బ్రిటన్ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వరుసగా రెండో త్రైమాసికంలోనూ ఆర్థికంగా క్షీణించడంతో జపాన్ $4.29 ట్రిలియన్ జీడీపీలో 4వ స్థానానికి పడిపోయింది. జర్మనీ $4.4 ట్రిలియన్ మూడో స్థానానికి దూసుకొచ్చింది. అటు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 2023 ద్వితీయార్థం నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు అధికారులు తెలిపారు. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో అంచనా కంటే ఎక్కువగా జీడీపీ క్షీణించిందని తెలిపారు. ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా తొలి స్థానంలో, చైనా రెండో స్థానంలో ఉంది. శ్రీలంక, మారిషస్లో యూపీఐ సేవలు. శ్రీలంక, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని మోదీ, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేతో కలిసి వర్చువల్గా లాంచ్ చేశారు. మారిషస్లో రూపే కార్డులను ప్రారంభించారు. గత వారం ఫ్రాన్స్లో యూపీఐ సేవలను ప్రారంభించారు. భూటాన్, ఓమన్, నేపాల్, సింగపూర్, యూఏఈ దేశాల్లో ఇప్పటికే యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి. ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో రష్మిక. ఫోర్బ్స్ మ్యాగజైన్ 30 ఏండ్లలోపు ప్రతిభ చూపుతున్న యువకుల జాబితా 2024ను విడుదల చేసింది. ఇందులో హీరోయిన్ రష్మిక టాప్ ప్లేస్లో నిలిచారు. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ నెక్స్ట్వేవ్ వ్యవస్థాపకులు శశాంక్ గుజ్జల, అనుపమ్ పెదర్ల, ఎన్యూర్ ఎయిర్ సిస్టమ్ సీఈఓ రామకృష్ణ మెండు చోటు దక్కించుకున్నారు. రాష్ట్రంలో 3,30,37,113 మంది ఓటర్లు. తెలంగాణలో తుది ఓటర్ల జాబితా విడుదలైంది. అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే తాజాగా 4.34 లక్షల ఓటర్లు పెరిగారు. ప్రస్తుతం 3,30,37,113 మంది ఓటర్లుండగా వీరిలో 1,65,87,244 మంది మహిళలు, 1,64,47,132 మంది పురుషులున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు పురుషుల కంటే మహిళలు 3,152 మంది మాత్రమే అధికంగా ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1,40,112కు చేరింది. ఆరోగ్య సూచీలో ఏపీ ఫస్ట్. రక్తహీనత నివారణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. ప్రజలకు డిజిటల్ వైద్య సేవలు, హెల్త్ రికార్డుల అనుసంధానంలో మొదటి స్థానం, న్యూట్రిషన్, రిహాబిలిటేషన్ సెంటర్ల నిర్వహణలో రెండో స్థానంలో నిలిచింది. ముస్కాన్ కేటగిరీలో దేశంలో అత్యధికంగా 42 ఆస్పత్రులతో తొలి స్థానం దక్కగా దేశంలోని అత్యధికంగా 640 ఆస్పత్రులకు ఎన్క్వాస్ గుర్తింపుతో తొలి స్థానం లభించింది. ఆడుదాం ఆంధ్ర విజేతగా ఏలూరు. ఏపీలో ఆడుదాం ఆంధ్ర విజేతగా ఏలూరు జట్టు నిలిచింది. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో విశాఖ జట్టుపై ఏలూరు జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. విజేతలకు సీఎం వైఎస్ జగన్ బహుమతులు అందించారు. 50 రోజుల పాటు జరిగిన క్రీడా సంబరంలో మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి 5 క్రీడల్లో 2 లక్షల మ్యాచ్లు జరిగాయి. తెలంగాణ తలసరి ఆదాయం 3,43,297. తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు క్షీణించింది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి విలువ 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో 14,49,708 కోట్లకు పెరిగింది. వృద్ధి రేటు 14.7% నుంచి 11.3%కి క్షీణించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తలసరి ఆదాయం 2023-24 సంవత్సరంలో 3,43,297గా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది తలసరి ఆదాయం 3,09,912గా ఉందన్నారు. హుక్కా సెంటర్ల నిషేధం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. తెలంగాణ అసెంబ్లీలో హుక్కా సెంటర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటనల నిషేధ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ లేకుండా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాకతో తెలంగాణలో హుక్కా సెంటర్లు మూతపడనున్నాయి. తెలంగాణలో కులగణనకు అసెంబ్లీ ఆమోదం. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానానికి ఆమోదం లభించింది. సామాజిక, ఆర్థిక సమగ్ర కులగణనకు ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా గైడ్లైన్స్ రూపొందిస్తామని, అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకుంటామన్నారు. 3 నాణేలు విడుదల చేసిన కేంద్ర మంత్రి. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 3 సావరిన్ నాణేలను విడుదల చేశారు.
ఇందులో ఒకటి అయోధ్యలోని రామ్లల్లా రామ జన్మభూమి బొమ్మలతో రూపొందించగా, బుద్ధుని జ్ఞానోదయానికి సంబంధించి ఒకటి ఖడ్గమృగం బొమ్మతో మరొక నాణెమును ముద్రించారు. సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డు. రాజస్థాన్లోని 88,000 స్కూళ్లలో ఒకేసారి 1,14,69,914 మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అరగంట పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. జిఎస్ఎల్వి F-14 ప్రయోగం సక్సెస్. శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన జిఎస్ఎల్వి F-14 ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఈ వాహక నౌక ద్వారా 2,275 కిలోల బరువు గల INSAT-3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ద్వారా వాతావరణ అంచనా, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షిస్తూ విపత్తుల గురించి హెచ్చరించనుంది. విదేశాల్లో భారత విద్యార్థుల మృతిపై కేంద్రం ప్రకటన. గత 5 ఏళ్లలో విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలపై కేంద్రం ప్రకటన చేసింది. 2018 నుంచి 403 మంది భారతీయులు చనిపోయినట్లు వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 91 మంది కెనడాలో, ఇంగ్లాండ్లో 48 మంది, రష్యాలో 40 మంది, అమెరికాలో 36 మంది, ఉక్రెయిన్లో 21 మంది మృతి చెందినట్లు తెలిపింది. దేశంలోని హైదరాబాద్ ISB నెంబర్ 1. ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ MBA ర్యాంకింగ్స్లో హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 31వ ర్యాంక్ పొంది దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో IIM అహ్మదాబాద్ 41వ ర్యాంక్, IIM బెంగళూరు 47వ ర్యాంక్, IIM లక్నో 67వ ర్యాంక్, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ జార్ఖండ్ 99వ ర్యాంక్ ఉన్నాయి. అంతర్జాతీయంగా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా టాప్లో నిలిచింది. IEAలో సభ్యత్వం కోసం భారత్ చర్చలు. అంతర్జాతీయ ఇంధన సంస్థలో పూర్తి సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నిస్తుంది. IEA సభ్యదేశాల మంత్రులు భారత్తో చర్చలు జరపడానికి అంగీకరించారు. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో 31 దేశాలు సభ్యత్వం కలిగి ఉండగా అసోసియేట్ దేశాలుగా 13 ఉన్నాయి. 2017లో ఇందులో భారత్ అసోసియేట్ మెంబర్గా చేరింది. దేశంలో తొలి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్. దేశంలో మొదటిసారిగా బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్టివల్ను మంగళూరులోని తన్నీర్ భవి బీచ్లో నిర్వహించారు. స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఎమర్జ్ 2024 పేరుతో నిర్వహించారు. ఈ ఫెస్టివల్లో ఇన్నోవేషన్స్, వర్క్షాప్లను ప్రదర్శించారు. కొత్త పథకం ప్రారంభించిన మోదీ. 1 కోటి ఇండ్లకు విద్యుత్ అందించేందుకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు. 75,000 కోట్ల పెట్టుబడితో తీసుకువస్తున్న ఈ ప్రాజెక్టుతో ప్రతి నెల 300 యూనిట్ల సౌర విద్యుత్ను ఉచితంగా అందించనున్నారు. 1 కోటి ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచనున్నారు. బలపరీక్షలో నెగ్గిన నితీశ్ సర్కారు. బీహార్ శాసనసభ బలపరీక్షలో నితీశ్ ప్రభుత్వం నెగ్గింది. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. స్పీకర్గా బీజేపీ నేత నందకిషోర్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం నితీష్ కుమార్ బీజేపీతో జతకట్టిన తర్వాత ఇదివరకు స్పీకర్గా ఉన్న ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిపై ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అనర్హత వేటు వేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ స్కీమ్ ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5గురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని, ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ అమ్మకాలపై నిషేధం విధించింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొన్ని వారి వివరాలను ఈసీకి వెంటనే అందించాలని SBIని ఆదేశించింది. అలాగే మార్చి 31లోగా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలని ఈసీకి సూచించింది. ఒడిశాలో కొత్త పథకం ప్రకటన. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నూతన ఉన్నత అభిలాష పేరుతో కొత్త పథకం ప్రారంభించారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఏటా 9,000, విద్యార్థినులకు 10,000 ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల విద్యార్థులకు 10,000, విద్యార్థినులకు 11,000 అందించనున్నారు. దేశంలో తొలిసారి హెలికాప్టర్తో ఎమర్జెన్సీ సేవలు. దేశంలో తొలిసారిగా హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు ఉత్తరాఖండ్లో ప్రారంభం కానున్నాయి. ఎయిమ్స్లో ఈ హెలికాప్టర్ను అందుబాటులో ఉంచుతామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఎయిమ్స్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదానికి గురైన వారికి వీటి సాయంతో ఆస్పత్రికి తరలించనున్నారు. చైనాలో వేగవంతమైన మ్యాగ్లెవ్ రైలు. చైనా వేగవంతమైన మ్యాగ్నెటికల్లీ లెవిటేటెడ్ మ్యాగ్లెవ్ రైలును తయారు చేసింది. ఇది గంటకు 623 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించిందని ఆ దేశ ఏరోస్పేస్, సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ప్రకటించింది.
మ్యాగ్నలివ్ టెక్నాలజీ సాయంతో లో వ్యాక్యూమ్ గొట్టంలో ఈ రైళ్లను నడపనున్నారు. 59,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం. గతేడాది అత్యధిక అమెరికా పౌరసత్వాలు పొందిన రెండో దేశంగా భారత్ నిలిచింది. 2023లో 8,78,500 మందికి బైడెన్ ప్రభుత్వం కొత్త పౌరసత్వాలు జారీ చేయగా, మెక్సికో 1,11,500 మందితో తొలి స్థానంలో ఉండగా, భారత్ 59,100 మందితో రెండో స్థానంలో, ఫిలిప్పీన్స్ 44,800 మందితో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆఖరుగా ఒక ప్రశ్న, దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. దేశంలో తొలి హెలికాప్టర్ ఎమర్జెన్సీ సేవలు ఎక్కడ ప్రారంభించనున్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.